సింహాచలంలో ప్రమాదం బాధాకరమన్నారు ఎంపీ అప్పలనాయుడు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సింహాచలం చందనోత్సవంలో గోడగూడిన ఘటనపై మనతో మాట్లాడేందుకు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మనతున్నారు. సార్, ఏం చెప్తారు ఈ ఘటన గురించి? ఈరోజు సోమవారం దర్శనం చేసుకోవడం జరిగిందంటే ప్రతి ఏడాది కూడా దర్శనం చేసుకుంటాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలిసారిగా సోమవారం ఆశీస్సులు తీసుకున్నాం. సోమవారిని ఒకటే కోరుకున్నాం, ఈ రాష్ట్ర ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నానికి సఫలీకృతం అవ్వాలి. రేపు రాజధాని పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారు రెండో తారీఖున వస్తున్నారు కనుక ఆ సభ కూడా విజయవంతం అవ్వాలని, అలాగే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని రేపు భావితరాలకు అందించే విధంగా సోమవారం ఆశీస్సులు ఉండాలని సోమవారం కోరుకున్నాం. సోమవారం ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చారు, బాగా దర్శనం అవుతుంది. అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే నిన్న వర్షం జరిగి వర్షం ఉదయాన్నే పడడం, గాలి వర్షం రావడంతో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకి విచారకరం, బాధాకరం. 8 మంది చనిపోయారనేది ప్రాథమిక సమాచారం ఇచ్చారు. ఇది దురదృష్టకర సంఘటన. అందుకు మేము దీన్ని చింతిస్తున్నాం. అలాగే కొత్తగా కట్టిన గోడ కనుక వర్షం పడడంతో ఇన్సిడెంట్ జరిగిందనేది వారు చెప్తున్నారు. పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ దీన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాం. ఈ నిర్మాణం లోపం కారణంగా ఇలా జరిగిందని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తున్నారు పరిస్థితి. ఈ వైఫల్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిందని విచారణ జరుగుతుందండి, జరగకుండా ఉండదు. ఖచ్చితంగా జరగవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు, భక్తుల మనోభావాలు, ముఖ్యమంత్రి గారు గత 1 మంత్ నుంచే ఈ చందనోత్సవం నుంచి 1 మంత్ ముందు నుంచి అధికారులని, మంత్రుల్ని అప్రమత్తం చేసి ఒక కమిటీ కూడా వేసి మంత్రుల టీం కూడా వచ్చి ఎక్కడ ఇటువంటి జరగకుండా చేయమని వారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఏర్పాటు కూడా జరిగాయి బాగానే. అది ఇన్సిడెంట్ జరిగే సంఘటన దురదృష్టకరంగా భావించుకుంటూ ఖచ్చితంగా విచారణ ఉంటుంది. విచారణకు సంబంధించి విచారణ అనంతరం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు మాత్రం తీసుకుంటుంది. బాధితుల కుటుంబస్తులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అండగా ఉంటుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంటారు. వారికి తెలుసు, భక్తులకు అండగా ఉంటారు. అదే సమయం జరిగిన ఇన్సిడెంట్ని విచారంగా వ్యక్తం చేశారు, ఆల్రెడీ చేశారు. దీని మీద వారు నివేదిక తీసుకొచ్చి వారు తీసుకోవాల్సిన సహాయ సహకారం కూడా ఉంటుంది తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇది బాధిత కుటుంబ సభ్యులకైతే ప్రభుత్వం అండగా ఉంటుంది. జరిగిన సంఘటన పైన ఖచ్చితంగా కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు అయితే చేపడతామని చెప్పి ఎంపీ కలిసేటి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్తో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి. సింహాచలం ఆలయంలో జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ పనిచేస్తుందని, రెవెన్యూ, ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గోడ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. దర్శనం జరుగుతున్న టైంలోని ఈ రకం అపశృతి జరగడం, ఉదయాన్నే తెల్లారుగానే 2:30, 3 o'clock టైంలోని ఈ రకంగా జరగడం ఖచ్చితంగా మనం బాధాకరమైన విషయం. మరి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని మీ అందరం కూడా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం అందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే వచ్చి చేయాల్సిన చర్యలను తీసుకున్నా కూడా మనం కొన్ని ప్రాణాలు కాపాడలేకపోయాం. బట్ ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేసి ఎందుకు ఇది జరిగింది, అసలు దీనిలో ఉన్న ఏంటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. అయితే భక్తులందరికీ కూడా కొంచెం అంటే గత వారం రోజులుగా సామాన్యులకి దర్శనం బాగా జరగాలి, గతంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు రాకూడదనే దిశగా అధికారులు కానీ, మినిస్టర్స్ కానీ అందరూ కూడా ఒక టీం కింద కొలాబరేట్ అయ్యి ఈరోజు పెద్ద ఎత్తున సింప్లిఫై చేసే విధానం కూడా చేయడం జరిగింది. బట్ అటువంటి చర్యల్లో ఇది ఎక్కడ మిస్ అయింది. సో ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ చేసుకుందాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా కూడా మనం చూసుకోవాలి. కుటుంబ